హైదరాబాద్ నుండి హరిద్వార్‌కి వెళ్ళాలంటే మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఫ్లైట్ అండ్ ట్రైన్. అవి గూడా డైరెక్ట్ గాదు. ఫ్లైట్ అయితే హైదరాబాద్ నుండి ఢిల్లీ వెళ్ళాలి. అక్కడి నుండి మళ్ళీ బస్‌లో వెళ్ళాలి. సో, నేనైతే ట్రైన్‌లో వెళ్ళినుండే బెస్ట్ ట్రైన్ వచ్చేసి తెలంగాణ ఎక్స్‌ప్రెస్. సికింద్రాబాద్ నుంచయితే ఉంటుంది. నేను బుక్ జేసుకున్నప్పుడు అన్నీ ఫుల్‌గా ఉండే. సో, నేను ఆల్టర్‌నేట్ రూట్ తీసుకున్నాను. సికింద్రాబాద్ నుంచి వరంగల్ వెళ్ళాను. వరంగల్ నుంచెళ్ళి ఢిల్లీ. ఈ ట్రైన్ ఏందంటే సికింద్రాబాద్, కాచిగూడకైతే రాదు. ఈ ట్రైన్ విశాఖపట్నం నుండి వస్తుంది అండ్ వరంగల్ మీదుగా వెళ్తుంది. అండ్ దీని టికెట్ కాస్ట్ వచ్చేసి నాకు రూ. 800 పడింది న్యూ ఢిల్లీ వరకి. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ రీచ్ అయిన తర్వాత అక్కడి నుంచి మనం కాశ్మీరీ గేట్ బస్ స్టాండ్‌కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. మనకి అక్కడి నుంచే బసెస్ అయితే దొరికిపోతాయి. ఇదే కాశ్మీరీ గేట్ బస్ స్టాండ్. నేను చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఢిల్లీకొచ్చినా. నిజంగా బస్ స్టాప్ ఏంది భయ్యా ఎయిర్‌పోర్ట్ లాగానే ఉంది. నిజంగా షాక్ అయిపోయినా. ఇక్కడికొచ్చిన తర్వాత మనకి కౌంటర్స్ ఉంటాయి. అంటే మనం ప్రైవేట్ బస్‌లో వెళ్ళాలంటే కౌంటర్స్ ఉంటాయి. ఏ ప్రైవేట్ బస్‌లో వెళ్ళాలనుకుంటున్నారో ఆ కౌంటర్ దగ్గరికెళ్ళి మనం టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే మనకి ఇక్కడనే గవర్నమెంట్ బస్సు ఉంటాయి. అండ్ పక్కనే ప్రైవేట్ బసెస్ గూడా ఉంటాయి. సో, నేను బుక్ చేసుకున్న బస్ వచ్చేసి ఇదే నియోగో. నాకు దీనికి రూ. 450 పడింది. ఇంకా బస్సు విషయానికొస్తే మాత్రం లోపల చాలా నీట్‌గుంది. అంటే నేను ఫస్ట్ టైమ్ ట్రావెల్ చేసిన ఈ కంపెనీలో. సీట్స్ కూడా చాలా కంఫర్టబుల్‌గా ఉన్నాయి. ప్రీమియంగా ఉంది. ఏసీ బస్ ఉంటుంది. అండ్ లెగ్ స్పేసెస్ గూడా చాలా పెద్దగానే ఉండే. అండ్ మనకి పుష్ బ్యాక్ సీట్స్ ఉంటాయి. మనకి ఛార్జింగ్ పెట్టుకోవడానికి సాకెట్స్ గూడా ఉంటాయి. అలా కొద్దిసేపయిన తర్వాత మనకి స్నాక్స్ అయితే ఇస్తారు. దీంట్లో మనకి మ్యాంగో జ్యూస్, లైక్ చిక్కీ, నమ్కీన్ ఏదో స్వీట్‌లా ఉంది. ఇవన్నీ గూడా జస్ట్ రూ. 450లో ఢిల్లీ టు హరిద్వార్ అండ్ వాటర్ బాటిల్ గూడా. ప్రస్తుతానికి ఇక్కడ హోటల్ దగ్గర ఆపేసినారనమాట ఒక హాఫ్ అన్ అవర్. అండ్ బస్సు కూడా ఛార్జింగ్ పెట్టేసినాడు. లోపలికి వెళ్ళే మనం తిందామంటే నిండా నుంచి మొత్తం లోడింగ్ అవుతుంది కానీ అన్లోడింగ్ అవుతలేదు. సో అట్లా అని చెప్పేసి రూమ్కి వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి అప్పుడు తింటాం. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ ప్రైవేట్ బస్సెస్ అయినా డ్రాపింగ్ పాయింట్ వచ్చేసి హరిద్వార్లో కాశ్యప్ ఆశ్రమం దగ్గర డ్రాప్ చేస్తారు. మళ్ళీ మనం అక్కడ నుంచి వెళ్ళి టోటో మాడుకొని మన రూమ్ దగ్గరికి అయితే వెళ్ళాలి. హూ ఫైనల్గా హరిద్వార్కి అయితే రీచ్ అయిపోయినాము. మొన్న ఎప్పుడో 2 డేస్ కింద హైదరాబాద్లో ట్రైన్ ఎక్కిందంటే ఈరోజు హరిద్వార్కి ఫైనల్గా రీచ్ అయిపోయినాము. బస్ అయితే ఒక సర్టెన్ ప్లేస్ దగ్గర ఆపుతాడు. అక్కడ నుంచి వెళ్ళి టోటో ఆటో తీసుకొని ఇక్కడికి వచ్చిన. నాకు రూ. 50 ఛార్జ్ చేసిండు టోటో అయినా. సో అతనే చూపించిన అనమాట ఇక్కడ ఉన్న హోటల్స్. ఒక 2-3 చూసినా కానీ ఏం మంచిగా అనిపించలే. ఫైనల్గా ఇది ఒకటి దొరికింది. గణపతి ప్యాలెస్ అంట ఇది. హోటల్ అయితే చాలా నీట్గానే ఉంది. మంచిగా మెయింటైన్ చేస్తున్నది అయితే. మనకి టీవీ కూడా ఉంది, ఏసీ కూడా ఉంది, కానీ నేను నాన్ ఏసీ తీసుకున్నా. బెడ్ కూడా మంచిగా ఉంది, ఓకే. అండ్ వాష్రూమ్ కూడా చాలా నీట్గానే ఉంది. వెస్టర్న్ ఉంది అండ్ గ్రీజర్గా ఉంది. హాట్ వాటర్ కూడా వస్తాయి మనకి. సో ఇప్పుడు నేను ఫ్రెష్ అప్ అయిపోయి నేను పండుకుంటా. ఈరోజైతే నేను ఏం చూడా, ఎందుకంటే 2 డేస్ నుంచి వెళ్ళి ట్రావెల్ చేసినా కాబట్టి నాకు నాతో అయితలేదు. సో రేపు మార్నింగ్ లేచిన తర్వాత రేపటి నుంచి వెళ్ళి ఎక్స్ప్లోర్ స్టార్ట్ చేద్దాం. అండ్ నాకు ఇది ఎంత పడిందో మీకు చెప్పలే కదా. సో నాకు ఇది వచ్చేసి రూ. 1400 పడింది 2 డేస్కి. హరిద్వార్‌కి వెళ్ళిన తర్వాత మనం ఫస్ట్ చేయాల్సింది ఆ నదిలో స్నానం. నాకైతే భయమైంది. ఎందుకంటే ఫస్ట్ టైమ్ కాబట్టి. అండ్ ఒక దిక్కు ఫ్లోటింగ్ ఏమో ఎక్కువగా ఉంది. అండ్ వాటర్ కూడా చాలా చల్లగా ఉన్నాయి.
సో, ఒక అన్ననైతే నేను రిక్వెస్ట్ చేసిన వీడియో తీయమని చెప్పి. సో, ఇలా వచ్చింది చూడండి. చూడడానికి ముఖ్యంగా 2 ప్లేస్లు అయితే ఉంటాయి టెంపుల్స్. ఒకటి చండికాదేవి, ఇంకోటి మానసాదేవి టెంపుల్. అంటే రివర్కి అటుపక్కనేమో చండికాదేవి టెంపుల్ ఉంటుంది, ఇటుపక్కనేమో మానసాదేవి టెంపుల్ ఉంటుంది. మధ్యలో వచ్చేసి రివర్ ఉంటుంది. దానికి దీనికి ఒక 3 కిలోమీటర్స్ డిఫరెంట్ ఉంటుంది అనమాట. కానీ నీళ్ళు అయితే అసలు నేను అనుకున్నంత లేవు, అసలు చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి. జస్ట్ అక్కడనే హరికిపౌరి దగ్గరనే కొంచెం ఎక్కువనే అనమాట. అంటే అక్కడ స్నానాలు చేయడానికి కొన్ని వదిలినారనమాట. మరి ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. ఇది చూడండి, మొత్తం నీళ్ళు చాలా తక్కువనే, అసలు నేను అనుకున్నంత లేవు మొత్తం. సో ఇప్పుడు నేను ఇక్కడ చండికాదేవి టెంపుల్కి అయితే వెళ్తున్నా. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి పైకి వెళ్ళడానికి. పెద్ద కొండపైన ఉంటుంది అది. మనము వాక్వేలో వెళ్ళొచ్చు, అంటే నడుచుకుంటూ వెళ్ళొచ్చు, లేదంటే రోప్వే కూడా ఉంటుంది. చూద్దాం అక్కడికి వెళ్ళినాక. టికెట్ ప్రైస్ ఎంతనో చూసి దాన్ని బట్టి వెళ్దాం. ఫ్లోటింగ్ ఉంటుంది కదా వర్షాకాలంలో, ఆ ఫ్లోటింగ్ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నాయి అన్ని హోటల్స్ ఇవన్నీ. అక్కడ రూమ్ తీసుకుంటే మాత్రం వ్యూ మాత్రం అద్రిపోతుంది అసలు, నిజంగా చాలా బాగుంటుంది అసలు. అక్కడ నుంచి బాల్కనీ నుంచి మంచిగా రివర్ కనిపిస్తుంటుంది. ఏందా బాబు. చండికాదేవి టెంపుల్కి వెళ్ళే దారిలో మనకి ఇట్లా చాలానే ఆప్షన్స్ ఉంటాయి. షేరింగ్ ఆటోస్ అయితే చాలానే ఉంటాయి. పర్ పర్సన్ 20 రూపీస్ అంట. ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది అంతే. అండ్ మనకి ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. ఒకవేళ గ్రూప్స్తో వచ్చినా కానీ లేదంటే ఫ్యామిలీ వచ్చినా కానీ ఆటో వాడుకొని వెళ్ళొచ్చు. అండ్ మనకి ఇక్కడ హరిద్వార్లో మనకి బైక్ రెంటల్ కూడా ఉన్నాయి. ఒకవేళ సింగిల్గా వచ్చినా ఫ్రెండ్స్తో వచ్చినా బైక్ రెంటల్ తీసుకోండి బెటర్. అంటే లోకల్లో మొత్తం ఇక్కడ అన్ని తిరగడానికి. ఇక్కడికైతే మనం రీచ్ అయినాము. మా చండీదేవి ఉడాన్ కటోలా వెల్కమ్ యూ. పైన రోప్వే వెళ్తుంది చూడండి. ఒకవేళ మనం రోప్వే ఆన్లైన్ కూడా బుక్ చేసుకోవచ్చు. వెబ్సైట్ ఉంటుంది ఉడాన్ కటోలా అని, అక్కడ నుంచి వెళ్ళి మనం బుక్ చేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్ వచ్చి కూడా తీసుకోవచ్చు. టికెట్ ఎంత అనేది ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి చెప్తా. టికెట్ వచ్చేసి 240 రూపీస్ అంట. కాకపోతే వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తున్నాను, ఎందుకంటే ఫుల్ లైన్ ఉంది. 1 అవర్ టైం పడుతుందంట. సో 1 అవర్ టైం పడుతుంది అని చెప్పేసి పక్కనే క్యాంటీన్ కూడా ఉంది. సో టిఫిన్ చేద్దామని వచ్చిన. ఆలూ పరోటా ఆర్డర్ చేసిన, ఇప్పుడు వస్తుంది. తినేసి కొంచెం వెయిట్ చేయాలి. ఈయనే 1 అవర్ అవుతుంది టైం. నడుచుకుంటూ వెళ్ళినా నాకు తెలిసి 1.5 అవర్ పడుతుంది వచ్చు. టికెట్ అయితే తీసుకున్నా చూడండి. నాకు 78 నెంబర్ వచ్చింది. 1 అవర్ టైం పడుతుందంట. నాకు వచ్చేసి 240 రూపీస్ పడింది టికెట్, అప్ అండ్ డౌన్. ఇది వీళ్ళ బిజినెస్ ఎంత మంచిగా చూసిర్రా. మనకు ఒక 1 అవర్ టైం ఇస్తారు వెయిటింగ్ అని చెప్పేసి. అండ్ లోపలికి ఎట్లాగో ఆకలితో చచ్చిపోతారు, ఆకలితో ఉన్న ఇది తింటారు. అండ్ పిల్లల కోసం మంచిగా గేమింగ్ సెక్షన్ కూడా ఉంది, బాగుంది. అక్కడ దొబ్బుతున్నారు పైసలు, మళ్ళీ ఇక్కడ ఇవి. వచ్చేసింది మన ఆలు పరోటా. మసంగా కూర్చోండి, అటు ఇటు తిరుగుతున్నావు. హైదరాబాద్ వాళ్ళు కూడా పరిచయం మనకి టెన్షన్ ఎందుకు.
హార్డ్లీ ఎంత జస్ట్ ఒక 5 minutes పట్టింది కింద నుంచి పై ఇవ్వడానికి. సేమ్ ఇది ఎట్లుందంటే నేను గుజరాత్ కదా గిర్నర్, సేమ్ ఎగ్జాక్ట్గా అట్లనే ఉంది ఇదైతే. సో ఇప్పుడు టెంపుల్ దగ్గరికి వచ్చినాం, లోపలికి వెళ్ళి వెళ్ళిపోతాం. ఇక్కడ టెంపుల్ని అయితే దర్శనం చేసుకున్నా, జస్ట్ ఒక 2 minutesలో అయిపోయింది. పబ్లిక్ కూడా అంతగా ఏం లేరు. అక్కడ నుంచి కొంచెం బయటకు వచ్చిన తర్వాత ఈ రోపే ఆపోజిట్లో ఇంకొక వే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఈ రివర్ వ్యూ అయితే అద్దరిపోయింది అసలు, నిజంగా చాలా మంచిగా కనిపిస్తుంది. కాకపోతే కొంచెం ఇంకా వాటర్ ఉంటే ఇంకా మంచిగా అనిపించేది. అండ్ పైకి రావడానికి మనకి గుర్రాలు కూడా ఉన్నాయి. ఈ మాన్సాదేవి టెంపుల్ దగ్గర రోపేలో నన్ను ఒక్కనే కూర్చోబెట్టిండు. మొత్తం సింగిల్ ఉన్నా అంటే వెళ్తావా అంటే వెళ్తాను, భయం ఏం లేదు అంటే ఏం లేదని చెప్పిన. కొంచెం ఒక్కనే కూర్చోబెట్టండి. నాకు తెలిసి ఈ టెంపుల్ ఆ టెంపుల్ సేమ్ ఉండొచ్చు హైట్ వైజ్గా. అండ్ దీనికి వచ్చేసి 199 రూపీస్ ఛార్జ్ చేసినారు. దీన్ని కూడా సేమ్ నడుచుకుంటూ వెళ్ళొచ్చు, నడుచుకుంటూ వెళ్తున్నారు, లేదంటే రోపేలో కూడా వెళ్ళొచ్చు. మొత్తానికైతే నేను ఒక్కనే ఉన్నా. అసలు వ్యూస్ చూడండి ఎంత బాగున్నాయి అసలు. ఆల్మోస్ట్ అన్ని ఘాటు కనిపిస్తున్నాయి, హరిద్వార్ మొత్తం కనిపిస్తుంది నుంచి అయితే. మనం ముందుకు వెళ్ళింది ఇక్కడ కొండ కనిపిస్తుంది చూడండి ఆడ. ఈ వైష్ణవి మాత టెంపుల్కి వెళ్ళే దారిలో మనకి చాలా సెట్టింగ్స్ అయితే ఉంటాయి మొత్తము. అందులో కేదార్నాథ్, బద్రీనాథ్ అని అన్నీ ఉంటాయి దాంట్లో మొత్తము. ఒక దగ్గర ఇప్పటికి నాకు 3-4 కనిపించినాయి. చూడడానికి బాగున్నాయి ప్లేసెస్. అండ్ ఎంట్రీ టికెట్ కూడా జస్ట్ 10 రూపీస్ మాత్రమే. అండ్ ఒకవేళ వీడియో తీసుకోవాలనుకుంటే, ఫోటో తీసుకోవాలనుకుంటే ఒక 5 రూపీస్ ఎక్స్ట్రా కట్టాలి. ఈ 1 కిలోమీటర్ వరకు మొత్తం అన్ని టెంపుల్సే ఉన్నాయి మొత్తం. అసలు చాలా బాగున్నాయి అసలు ఈ ప్లేస్ అయితే. ఇదో చూడండి, ఇక్కడ కూడా ఒక టెంపుల్. మళ్ళీ చాలా టెంపుల్స్ ఉన్నాయి ఇట్లా మొత్తం.
సో ఇక్కడ ఏంటంటే మొత్తం 7 ఫ్లోర్స్ అయితే ఉంటాయి. ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క టెంపుల్ అయితే ఉంటుంది అనమాట. సో మనం 6th ఫ్లోర్ వరకు మనం లిఫ్ట్లో తీసుకెళ్తారు. అక్కడ నుంచి మనం మెల్లమెల్లగా నడుచుకుంటా కింది వరకు వెళ్ళాలి స్టెప్స్తో. అండ్ దీని ఎంట్రీ టికెట్ వచ్చేసి జస్ట్ 5 రూపీస్ మాత్రమే. హరిద్వార్లో ఇంకొక ముఖ్యమైన ప్లేస్ చూడాల్సింది హరికి పౌడి. అదే గంగా హారతి ఇస్తారు కదా, అది ఇక్కడే. ఎగ్జాక్ట్‌గా 5:30 to 6 మధ్యలో హారతి అది స్టార్ట్ చేస్తారు. సో మీరైతే 4:30 to 5 లోపే మీరు ఇక్కడికొచ్చేస్తే మనకి బెటర్ వ్యూ ఉంటుంది. అండ్ అందరికన్నా ముందే వచ్చి కూర్చుంటే బెటర్. ఎందుకంటే చాలా క్రౌడ్ ఉంటుంది ఆ టైంలో. సో హారతి ఇచ్చే టైంలో ఉంటుంది భయ్యా అసలు ఆ వైబ్స్ మీరే చూడండి. आज गंगा मैया की साक्षी में संकल्प लेते हैं कि पतित पावनी సో దట్స్ ఇట్ గైస్, ఈ వీడియోలో ఇంతే పెడతాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చడానికి మీకు ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. అండ్ మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తా. ఒకవేళ మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బై బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అండ్ ఇప్పుడు రేపు మార్నింగ్ నేను ఇక్కడ హరిద్వార్ నుంచి నేను రిషికేష్ వెళ్తున్నా. రిషికేష్లో 2 days ఉండబోతున్నా. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్, రేపు రిషికేష్లో కలుద్దాం.